సో ఈరోజు మనం రిలేషన్షిప్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో సేల్స్ ఫోర్స్లో అడ్మిన్ ప్రొఫైల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన క్వశ్చన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఏదైనా ఒక ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఏం కనిపిస్తాయి అంటే ఇక్కడ లూకప్ రిలేషన్షిప్ అని, తర్వాత మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని కనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేషన్షిప్స్ అంటే ఏంటి అని అడుగుతాడు, ఎన్ని ఉంటాయి ఏంటి అని అడుగుతాడు. సో మనం ఏం చెప్పాలి? 2 అని చెప్పాలి. సో లూకప్ రిలేషన్షిప్, మాస్టర్ రిలేషన్షిప్. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడుగుతాడు. సో ఉన్నాయని చెప్పాలి. 3 ఏం చెప్తామంటే 1-to-1 రిలేషన్షిప్, తర్వాత 1-to-many రిలేషన్షిప్స్. సో ఓవరాల్గా 4 రిలేషన్షిప్స్ ఉంటాయి సేల్స్ ఫోర్స్లో రిలేషన్షిప్స్ అని చెప్తే, సో ఏమైనా అడిగితే లూకప్ రిలేషన్షిప్ ఒకటి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఒకటి, 1-to-1 ఒకటి, 1-to-many ఒకటి. సో ఫస్ట్ మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా అడిగేది ఈ రెండింటి గురించి అడుగుతాడు. వాట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లూకప్ అండ్ మాస్టర్? సో మెయిన్గా మనకు వీటిపైన 4 ఉంటాయి, 4 డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది లూకప్ రిలేషన్షిప్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. మనం క్రియేట్ చేసినా చేయకపోయినా ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ మాస్టర్ డీటెయిల్లో వచ్చే వాటికి ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షనల్ కాదు ఇది. సో లూకప్లో వచ్చేసి ఇది ఆప్షనల్, ఇది వచ్చేసి మ్యాండేటరీ. ఓకేనా? తర్వాత లూకప్లో వచ్చేసి ఒక ఆబ్జెక్ట్కి 48 రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్కి 48 లూకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ లాస్ట్ రిలీజ్లో అప్డేట్ వచ్చింది. సో 48 లూకప్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ పైన. సో మాస్టర్కి వచ్చే వాటికి ఒక ఆబ్జెక్ట్కి 2 క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? 2 క్రియేట్ చేసుకుంటాం. సో థర్డ్ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే లూకప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు. కానీ మాస్టర్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు కూడా డిలీట్ అయిపోతుంది. ఇది థర్డ్. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా మనం లూకప్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మాస్టర్లో వచ్చేపాటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనం మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోలేము. ఓకేనా? ఈ 4 డిఫరెన్సెస్ని మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చెప్పాలి. సో ఈ 4 చెప్పకపోయినా మెయిన్గా 2 చెప్పినా పర్లేదు. 2 ఏంటంటే, ఒకటి లూకప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు. మాస్టర్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే దానికి సంబంధించిన చైల్డ్ రికార్డు కూడా డిలీట్ అవుతుంది. అది మెయిన్ డిఫరెన్స్, అది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఇంక సెకండ్ అది వచ్చేసి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఒక ఆబ్జెక్ట్కి 2 మాత్రమే క్రియేట్ చేసుకోగలం. లూకప్లో అయితే 48 క్రియేట్ చేసుకోగలం. అట్లీస్ట్ ఈ 2 డిఫరెన్స్ చెప్తే చాలు. మినిమం వాడు లూకప్కి మాస్టర్కి డిఫరెన్స్ ఏమని అడిగితే మినిమం ఈ 2 డిఫరెన్స్ చెప్పాలి. ఈ 2 డిఫరెన్స్ చెప్తేనే నెక్స్ట్ స్టెప్కి వాడు తీసుకుంటాడు. ఇంకా ఆప్షనల్ తర్వాత ఇంకా 2 డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ. ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మాస్టర్ మాత్రం ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే క్రియేట్ చేసుకోలేము. అంతే. ఈ 4 డిఫరెన్స్ చెప్తే మనకి సరిపోతుంది. క్లియరా? భువన్ క్లియర్. ఓకే, ఒకసారి చెప్పు. ఇది లుకప్ వచ్చి ఎగ్జిస్టింగ్, ఇది వచ్చి మ్యాండేటరీ. ఎగ్జిస్టింగ్ మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్, ఆప్షనల్ మ్యాండేటరీ. అవును. పేరెంట్ చైల్డ్ రిలేషన్ వచ్చి దాంట్లో డిలీట్ చేసుకోలేము, లుకప్ లో దీంట్లో డిలీట్ చేసుకోవచ్చు. కాదు చేసుకోలేము, చేసుకోవచ్చు కాదు. లూకప్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ అదే అంటే ఆ రిలేషన్ అది డిలీట్ అయితే ఇది డిలీట్ అవ్వదు, ఇది డిలీట్ అవుతే అది మాస్టర్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ కూడా డిలీట్ అవుతుంది. అవునా? ఏంటంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్ కూడా డిలీట్ అవుతుంది. ఓకే. సో లూకప్ లో 48 రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఆబ్జెక్ట్ కి.
దీంట్లో 2 మాత్రమే. దీంట్లో 2 మాత్రమే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి సో ఇవి మీరు బై హార్ట్ చేసినా పర్లేదు, ఎక్కడైనా నోట్లో రాసి పెట్టుకున్నా పర్లేదు. ఖచ్చితంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. ఓకేనా? హిమశ్రీ మీరు చెప్పండి ఒకసారి. లుకప్ అనేది ఆప్షనల్, మాస్టర్ డీటెయిల్ అనేది మ్యాండేటరీ. లుకప్ లో పేరెంట్ రిలేషన్ ని డిలీట్ చేస్తే చైల్డ్ కూడా డిలీట్ అయిపోద్ది. మాస్టర్ లో చైల్డ్ డిలీట్ అవ్వదు. అవును. మాస్టర్ లో పేరెంట్ డిలీట్ చేస్తే చైల్డ్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకే. ఇంకా ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు లుకప్స్ మనం? 48 చేసుకోవచ్చు. మాస్టర్ డీటెయిల్ లో 2నే చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ఈ 4 డిఫరెన్సెస్ చెప్పినారంటే సరిపోతుంది. సో మనం ఈ 2 రిలేషన్షిప్స్ ఇంకొకటి ఏంటన్నా, లుకప్ లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నా క్రియేట్ చేసుకోవచ్చు. మాస్టర్ లో ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే క్రియేట్ చేసుకోలేము. సో వాటిని డిలీట్ చేసి కావాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈ 4 డిఫరెన్స్ మనం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ 2 రిలేషన్షిప్స్ కి ఎలా అనేది చూద్దాం. సో ఈ 2 రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఏముండాలి? మినిమం 2 ఆబ్జెక్ట్స్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫైల్స్ ఉన్నాయి, ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ కి ఇంకో ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ తీసుకుంటున్నా. ఓకేనా? ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత ఇంకో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా? ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్ కి నేను క్రియేట్ చేసుకోబోయే ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్ ఇచ్చేసిన తర్వాత మనము డిఫరెన్స్ చూడాలి. ఓకేనా? సో కొత్తది నేనేం చేసుకుంటున్నానంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్స్, సో న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఫైల్స్ ఉంది కదా, నేను డేటా అని ఆబ్జెక్ట్ ఇస్తున్నా. ప్లూరల్ కాబట్టి డేటాస్ అని ఇస్తున్నాను. ఇంకా యాక్చువల్లీ అక్కడ గ్రామటికల్ ఏం ఉండదా? ఎక్కడ? ఇప్పుడు డేటా అంటే ప్లూరల్ కూడా డేటానే కదా. కాదు, అంటే వీడు ఇచ్చిన ఫార్మేట్ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ట్యాబ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. మనం లాస్ట్ లో ఐఎస్ కానీ ఎస్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అకౌంట్ అన్నప్పుడు అంటే మామూలుగా గ్రామటికల్ గా డేటా అంటే డేటానే వస్తుంది కదా అని మొన్న అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. అవును. సో కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎస్ యాడ్ చేయాల్సిందే మనం కాబట్టి ఇలా మనం కాబట్టి డేటాని తీసుకున్నాము, కానీ రియల్ టైమ్ లో డేటా అనేది ఆబ్జెక్ట్ ఉండదు అనమాట. ఓకేనా? సో అందుకే నేను జస్ట్ డేటా ఎస్ అని తీసుకున్నాను. సో ఇక్కడ లాస్ట్ లో నేను ఇది ఒక్కటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అక్కడ పైన ట్యాబ్ కనిపించాలి కాబట్టి. భువన్ మీరు ట్యాబ్ కనిపించకపోతే ఏమని అడిగారు కదా, చెప్తా ఇప్పుడు. చూసానండి, ట్యాబ్స్ లో చూసాను. వచ్చిందా? వచ్చింది. ఓకే, రైట్. సో ఏదో ఒక ట్యాబ్ తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్, సో డిఫాల్ట్ ఆన్. సో నెక్స్ట్ అన్న ఇదే అన్న నేను అడిగింది, డిఫాల్ట్ ఆన్ హిడెన్ అవి. సో డిఫాల్ట్ ఆఫ్, తర్వాత డిఫాల్ట్ హిడెన్ ఉన్నాయి కదా. సో అప్లై ఏ డిఫరెంట్ ట్యాబ్ విజిబిలిటీ ఫర్ ఈచ్ ప్రొఫైల్. అప్లై ట్యాబ్ విజిబిలిటీ ఫర్ ఆల్ ప్రొఫైల్స్ అన్నప్పుడు బై డిఫాల్ట్ గా నీకు ఇక్కడ అన్ని కనిపిస్తాయి. ఆన్ అంటే అన్నిటికీ ఆన్ అయిపోతుంది, లేదు ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది, హిడెన్ అంటే హిడెన్ చేస్తుంది. ఓకేనా? సో నువ్వు లేదు స్పెసిఫిక్ గా ఒక చెప్తా, ఒక ప్రొఫైల్ కి అసైన్ చేయాలనుకున్నాను అనుకో, స్పెసిఫిక్ గా ఒక ప్రొఫైల్ కి అసైన్ చేయాలనుకున్నాను. సో ట్యాబ్ హిడెన్ అంటే ట్యాబ్ ఉంటుంది కానీ మీకు కనపడదు. ఓకేనా? సో డిఫాల్ట్ ఆఫ్ అంటే ఆఫ్ లోనే ఉంటుంది, అది కనిపించదు, పూర్తిగా కనిపించదు. ఓకేనా? అంటే నీకు ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఉండదు, ఉన్నా మీకు కనిపించదు అనమాట. కానీ హిడెన్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఉంటుంది కానీ నీకు కనిపించదు అని. ఓకేనా? సో ఇంకా డిఫాల్ట్ ఆఫ్ అనేది డిఫాల్ట్ ఆన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో అదే డిఫరెన్స్. సో అందుకని డిఫాల్ట్ ఆన్ అని పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్, ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకున్న ట్యాబ్ ప్రతి యాప్కి కనిపించాలనుకుంటే అన్ని యాప్స్కే ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదు నీ యాప్కి మాత్రమే కావాలనుకుంటే నీ యాప్కి మాత్రం పెట్టుకోవచ్చు. కావాలంటే చూడండి, ఇప్పుడు ప్రీవియస్ వచ్చింది యాప్స్ కదా, ఒక నిమిషం. కాదు, ప్రొఫైల్స్. అవి ప్రొఫైల్స్ ఇవి యాప్స్.
సో ఇక్కడ నేను ఓన్లీ అడ్మిన్ యాప్కి మాత్రం ఇస్తున్నా. సో ఇంక వేరే వాటికి ఏమి ఇవ్వట్లేదు. చూడండి, సేల్స్కి ఇవ్వట్లేదు, సర్వీస్ అనే యాప్స్కి ఇవ్వట్లేదు కదా, మీకు డిఫరెంట్ చూపిస్తాను నేను. సో ఓన్లీ అడ్మిన్ యాప్ మాత్రమే ఇస్తున్నాను. సేవ్. యాక్చువల్గా ఇప్పుడు ప్రొఫైల్స్ అంటే అంటే కస్టమ్ ప్రొఫైల్సా లేకపోతే స్టాండర్డ్ ప్రొఫైల్స్ అవంతా? కస్టమ్ ప్రొఫైల్స్ యాజ్ వెల్ as స్టాండర్డ్ ప్రొఫైల్స్ రెండు ఉంటాయి. మనం ఏ అంటే ప్రొఫైల్ ఇన్బిల్ట్ గా కావాలనుకుంటే వచ్చేస్తారు, ఇన్బిల్ట్ గా అవును. వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. అవును, వాళ్ళు కరెక్ట్. సో రియల్ టైంలో మనం అలా క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ ప్రొఫైల్కి ఇవ్వాలనేది మనకి క్లయింట్ చెప్తాడు. స్పెసిఫిక్గా ఏ ప్రొఫైల్కి ఇవ్వాలని క్లయింట్ చెప్తాడు. సో ఇక్కడ చూడండి, నేను అడ్మిన్కి మాత్రమే డేటాస్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కనిపించాలని పెట్టుకున్నా. సరే, ఇప్పుడు నేను సేల్స్ యాప్ తీసుకుంటాను. కనిపిస్తుంది అది నాకు? కనిపించదు. ఎందుకంటే నేను ఆ డేటా అనే ఆబ్జెక్ట్ని ట్యాబ్ని ఈ అప్లికేషన్స్కి చూపించట్లేదు, అందుకే నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా? తర్వాత సర్వీస్ యాప్కి వెళ్ళండి. సో చూడండి, ఇక్కడ డేటా అనే ఆబ్జెక్ట్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సో అది. సో అక్కడ ఏదైతే చెక్ చేస్తామో ఆ అప్లికేషన్కి మాత్రమే కనిపిస్తుంది అలాగా. ఓకేనా? సో ఇప్పుడు నేను అడ్మిన్ యాప్కి వెళ్ళాను. సో సెటప్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నా. సో ఈ ఫైల్ అనే దాంట్లో ఆబ్జెక్ట్లో కొన్ని డేటా టైప్స్ క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఇవి క్రియేట్ చేసుకున్నాను. తర్వాత డేటా అనే దాంట్లో ఒక ఫీల్డ్ మాత్రమే ఉంటుంది బై డిఫాల్ట్గా, డేటా నేమ్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ అది. సో అడిషనల్గా నేను ఒక 2-3 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటాను. ఓకేనా? సో డేటా టైప్స్, రిలేషన్షిప్స్. సో అడిషనల్గా నేను ఇక్కడ ఏం తీసుకుంటాను, డేట్ తీసుకుంటాను. సరే, ఫైల్ కదా, సరే ఒక టెక్స్ట్ తీసుకుని డిస్క్రిప్షన్ సంథింగ్. డిస్క్రిప్షన్ తీసుకుంటాను. లెంత్ వచ్చేసి 255 క్యారెక్టర్స్ సంథింగ్. మీ ఇష్టం ఎంత తీసుకోండి. అలో రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్, లేదంటే లేదు. సో నెక్స్ట్. సో బై డిఫాల్ట్గా ఇక్కడ ప్రొఫైల్స్కి ఫీల్డ్ ఎవరు సెక్యూరిటీ అడుగుతుంది, ఇచ్చేసేయండి. నెక్స్ట్. సో సేవ్. సో ఇప్పుడు మనకు 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? డేటా అనే ఆబ్జెక్ట్లో 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను కన్సల్టెన్సీ అని ఒక నేమ్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో టెస్ట్ అని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫైల్స్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, అవునా? తర్వాత డేటా అనే ఆబ్జెక్ట్లో సింగిల్ రికార్డ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాస్టర్ డీటెయిల్ కానీ లూకప్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక కండిషన్ అప్లై అవుతుంది. ఏమైనా అప్లై అవుతుంది? లాస్ట్ కండిషన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనం మాస్టర్ డీటెయిల్ని రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోలేము కండిషన్ వస్తుంది, అవునా? సో దాన్ని మనం ఏం చేయాలి అన్నప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫైల్స్కి డేటాకి రిలేషన్షిప్స్ ఎలా ఇద్దాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఫైల్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నా. ఫైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి వ్యూ ఫీల్డ్స్. సో ఈ ఫీల్డ్స్లో న్యూ. సో ఇక్కడ లూకప్ తీసుకుంటున్నాను నేను, లూకప్ రిలేషన్షిప్. సో నెక్స్ట్. ఇప్పుడు మనకు ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్ నుంచి ఏ ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ తీసుకోవాలని ఇక్కడ రిలేటెడ్ టు అనే ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్లో మనం ఏది తీసుకోవాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళేసి డేటా. సో డేటా అనే ఆబ్జెక్ట్కి నేను ఫైల్ నుంచి డేటా అనే ఆబ్జెక్ట్కి లూకప్ రిలేషన్షిప్ ఇస్తున్నా ఇలాగా. సో అందుకని రిలేటెడ్ టు డేటా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్. సో ఇక్కడ ఒక పేరు ఇచ్చుకోండి, నేను జస్ట్ మీకోసం లూకప్ రిలేషన్షిప్ అని ఇస్తాను. ఓకే, జస్ట్ పెట్టుకోండి అలాగా, లూకప్ రిలేషన్షిప్. నెక్స్ట్. సో విజిబుల్ టు. నెక్స్ట్. లైక్ మీరు ఇంతకుముందు ఫీల్డ్ ఎలా క్రియేట్ చేశారో అలాగే, కాకపోతే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ ఇవ్వాలని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక లూకప్ని క్రియేట్ చేసుకున్నాం.
లుకప్ ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఫైల్ ఆబ్జెక్ట్ లోకి వెళ్తే మీకు ఎలా అనేది కనిపిస్తుంది, సింబల్ ఎలా కనిపిస్తుంది చూద్దాం. ఇదిగోండి లుకప్ రిలేషన్షిప్ అని ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో లుకప్ అనే ఐకాన్ ఇలా వస్తుంది మీకు. సో దీన్ని క్లిక్ చేసినామంటే మనకు ఏం కనిపిస్తుంది, డేటా అనే ఆబ్జెక్ట్ లో ఏదైతే రికార్డ్ ఉందో ఆ రికార్డ్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. సో దాన్ని రిలేషన్షిప్ అంటాం మనం. ఇదిగో కన్సల్టెన్సీ ఉందా, కన్సల్టెన్సీ మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం, కన్సల్టెన్సీని మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం, డేటా అనే ఆబ్జెక్ట్ లో మనం క్రియేట్ చేసుకున్నాం. ఇదిగో ఈ రికార్డ్ ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎందుకు యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే ఈ ఫైల్స్ కి డేటాకి రిలేషన్షిప్ ఇచ్చుకున్నాం మనం. ఏ రిలేషన్షిప్ అది, లుకప్. సో అందుకని మనకు ఇక్కడ ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అక్కడ ఒకే రికార్డు ఉంది కాబట్టి ఒక రికార్డు మాత్రమే కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయంటే నంబర్ ఆఫ్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది లుకప్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత సెకండ్ వన్, సేమ్ ఫీల్డ్స్కి వెళ్ళండి. తర్వాత మాస్టర్ని సెలెక్ట్ చేసుకున్నాం, న్యూ, ఇక్కడ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో నెక్స్ట్. సో సేమ్ మళ్ళీ దేనికి, డేటా. సో నెక్స్ట్. సో ఇక్కడ నేను మాస్టర్ని ఇస్తాను. సో నెక్స్ట్. సో మ్యాష్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో లుకప్ కి ఇంత ముందు మనం ఆప్షనల్ గా చెక్ చేసుకున్నాం చెక్ బాక్స్ నుంచి, కానీ మాస్టర్కి వచ్చేపాటికి బై డిఫాల్ట్ గా అన్నిటికీ చెక్ అయిపోయింది. ఎందుకంటే ఇది మాస్టర్ అనేది మ్యాండేటరీ, ఆప్షనల్ కాదు. సో అందుకని ఇక్కడ బై డిఫాల్ట్ గానే చెక్ అయిపోయింది. సో నెక్స్ట్. నెక్స్ట్ సేవ్. ఇక్కడ చూడండి ఏమొచ్చింది ఎర్రర్. So you can't create master detail relationship on existing object, existing custom object if already record exists. So మనం ఆల్రెడీ దీంట్లో ఈ డేటా అనే ఒక రికార్డ్ ఉందా. సో అందుకని మనకు ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లో ఉన్నప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేసుకోలేము అని వస్తుంది. సో అప్పుడు ఏమన్నాడు, యూ మస్ట్ క్రియేట్ ఏ లుకప్ రిలేషన్షిప్, పాపులేట్ ద లుకప్ ఫీల్డ్ ఇన్ డేటా రికార్డ్స్ అండ్ చేంజ్ ద రిలేషన్షిప్ ఇన్ మాస్టర్ డీటెయిల్. సో వాడు అప్పుడు ఏమంటున్నాడు, ఎయిదర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే రికార్డ్స్ని డిలీట్ చేయండి, లేకపోతే ఒక లుకప్ని క్రియేట్ చేసుకొని ఆ లుకప్ని మాస్టర్గా కన్వర్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా ఉంది కదా, ఒక రికార్డ్ క్రియేట్ చేసుకున్నాను కదా, దీన్ని డిలీట్ చేస్తాను, రికార్డ్ని మాత్రం డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేవ్ కొడతా. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు అలౌ, క్యాన్సల్. సో న్యూ మాస్టర్, సో డేటా, master. Next. So next and save. Again, you can't create master detail relationship on existing custom object if already exist. Okay, delete. Consultancy. Delete. సో ఇందాక ఎర్రర్ ఎందుకు వచ్చింది తెలుసా, మనం ఆల్రెడీ తీసుకున్న రికార్డ్ని ఫైల్లో యాడ్ చేసుకున్నాం. సో అందుకని ఎర్రర్ వచ్చింది. సో డిలీట్. సో ఇప్పుడు ఫైల్స్లో ఏం లేవు, డేటా ఆబ్జెక్ట్లో ఏం లేవు,
ఇప్పుడు చూద్దాం. సో బ్యాక్ సేవ్ అయిందా? సో ఇప్పుడు చూడండి. సో మనం లుకప్ ని క్రియేట్ చేసుకున్నాం, మాస్టర్ డీటెయిల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డేటాని క్రియేట్ చేసుకున్నాం. డేటా అనే ఒక రికార్డ్ ని క్రియేట్ చేసుకున్నాం. దేంట్లో? డేటా అనే ఆబ్జెక్ట్ లో. సంథింగ్ కన్సల్టెన్సీ డిస్క్రిప్షన్ టెస్ట్. ఓకేనా? జస్ట్ సేవ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం రిలేషన్షిప్? ఫైల్స్ నుంచి డేటాకి తీసుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఏది పేరెంట్, ఏది చైల్డ్? ఫైల్ పేరెంట్, డేటా చైల్డ్. చెప్పండి, ఏది పేరెంట్, ఏది చైల్డ్? నేనైతే ఫైల్ పేరెంట్, డేటా చైల్డ్ అనుకుంటున్నా. ఓకే, మీరు హిమశ్రీ? సేమ్ అన్న. ఓకే, సో అప్పుడు మీకు అట్లా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయాలంటే ఫైల్ ఆబ్జెక్ట్కి వెళ్ళండి, వ్యూ ఫీల్డ్స్. సో ఇక్కడ చూడండి, మాస్టర్ ఇది ఏది ఉంది? మాస్టర్ ఏది ఉంది? డేటా. సో మాస్టర్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్ ఆబ్జెక్ట్, డేటా అనేది పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా? లూకప్ ఏది దేనికి ఉంటుంది? ఇది కూడా డేటాకి ఉంటుంది, చైల్డ్. సో మాస్టర్ ఏదైతే ప్రిఫరెన్స్ ఉంటుంది, అవును. సో మాస్టర్ లో ఏదైతే ప్రిఫరెన్స్ తీసుకుంటుందో దాన్ని డేటా కింద తీసుకుంటాం, అంటే డేటాకి తీసుకున్నాం కాబట్టి ఇది పేరెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం డేటా అనేది పేరెంట్ ఆబ్జెక్ట్, ఫైల్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ నుంచి ఫైల్స్ కి లూకప్ రిలేషన్ క్రియేట్ చేసుకుంటా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసాం, మనం ఫైల్స్ నుంచి డేటాకి క్రియేట్ చేసినాం, అట్ ది సేమ్ టైం ఇప్పుడు డేటా నుంచి ఫైల్స్ కి క్రియేట్ చేస్తాం రిలేషన్షిప్. ఓకేనా? సో మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఆ ఆబ్జెక్ట్ నుంచి ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో లుకప్. ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇక్కడ రోల్ అప్ సమ్మరీ ఆప్షన్ ఎనేబుల్ అయింది, అవునా? ఇందాక మీరు అబ్జర్వ్ చేసినారో లేదో? సరే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఫైల్స్, ఫైల్ ఆప్షన్, ఫైల్స్, వ్యూ ఫీల్డ్స్. ఫైల్స్ లో క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు రోల్ అప్ సమ్మరీ ఎనేబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది చైల్డ్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో రోల్ ఆఫ్ సమ్మరీ ఎప్పుడు ఎనేబుల్ అవుతుందంటే ఓన్లీ పేరెంట్ ఆబ్జెక్ట్ కి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో పేరెంట్ ఆబ్జెక్ట్ అని మనం ఎలా తెలుసుకుంటామంటే అక్కడ రిలేషన్షిప్ లో మాస్టర్ డీటెయిల్ కి ఏదైతే ఉంటుందో, మాస్టర్ డీటెయిల్ కి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో, సో అది మనకు పేరెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ కాదు, ఫైల్స్ లో వ్యూ ఫీల్డ్స్. సో ఇక్కడ చూడండి, మాస్టర్ ఏదైతే డేటా ఉంటుందో అది డేటా ఆబ్జెక్ట్ పేరెంట్. సో ఇప్పుడు మనం డేటా అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్తే ఇది ఫైల్ ఆబ్జెక్ట్ కాబట్టి మీకు ఇక్కడ ఫైల్ అనే ఆబ్జెక్ట్ కాబట్టి మీకు ఇక్కడ రోల్ అప్ సమ్మరీ ఎనేబుల్ అవ్వదు. సో అదే డేటా ఆబ్జెక్ట్కి వెళ్ళినామంటే ఇక్కడ ఎనేబుల్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇది పేరెంట్ ఆబ్జెక్ట్. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రోల్ అప్ సమ్మరీని మీరు ఎక్కడ క్రియేట్ చేసుకోగలరు అని అడుగుతారు. సో ఏం చెప్పాలి, మనం ఓన్లీ పేరెంట్ ఆబ్జెక్ట్ లో మాత్రమే రోల్ అప్ సమ్మరీని క్రియేట్ చేసుకోగలం అని చెప్పాలి. ఓకేనా? సో లుకప్ నెక్స్ట్. సో రిలేటెడ్ టు ఇక్కడ ఏం తీసుకుంటాం మనం, ఫైల్స్. సో నెక్స్ట్ ఫీల్డ్ నేమ్ ఫైల్ రిలేషన్షిప్ అని ఇస్తున్నాను. నెక్స్ట్. సో ఇది ఆప్షనల్ కాబట్టి లుకప్ అన్నిటికీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదే మ్యాండేటరీ తీసుకుంటే బై డిఫాల్ట్ గా అన్నిటికీ చెక్ బాక్స్ వచ్చేది ఇక్కడ. సో నెక్స్ట్. సో నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు నేను ఒక లుకప్ ని క్రియేట్ చేసుకున్నా, అవునా? సో అట్ ది సేమ్ టైం మాస్టర్ ని క్రియేట్ చేసుకుంటా. చేసుకోవచ్చా మాస్టర్ని? మనం మాస్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చా ఆబ్జెక్ట్ కి? ఏ ఆబ్జెక్ట్ కి అన్న? ఫైల్స్ అనే ఆబ్జెక్ట్ కి మాస్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చా? ఇప్పుడు చేసింది అదే కదా, కాదా? డేటాకి మాస్టర్ క్రియేట్ చేశారు. అవును, అదే నేను అడుగుతాను. ఇప్పుడు డేటాకి మళ్ళీ ఫైల్స్ ని మాస్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చా అని అడుగుతాను.
చేసుకోలేమని చెప్పాను. ఎగ్జిస్టింగ్ చేసుకోలేము. సరే దాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి లుకప్ మాత్రమే క్రియేట్ చేసినాను, చూద్దాం. సో ఇప్పుడు డేటాకి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి దీన్ని. సో ఇక్కడ ఫైల్కి లుకప్ వచ్చింది, అవునా? సరే, ఇప్పుడు మనం ఒక కండిషన్ చూసాం. ఏం చూసాం? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే క్రియేట్ చేసుకోలేమని ఒక కండిషన్ చూసాం. లుకప్లో మాత్రం అవుతుందని ఒక కండిషన్. సరే, ఇప్పుడు సెకండ్ కండిషన్, ఇది ఆప్షనల్ మ్యాండేటరీనా అది చూద్దామా? సో ఇక్కడ చూడండి, లుకప్ రిలేషన్షిప్కి రెడ్ సింబల్ వచ్చిందా ఇక్కడ? లేదు. లేదు. ఎందుకు లేదు? ఇది ఆప్షనల్. సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా రికార్డ్ సేవ్ అయిపోతుంది. కానీ మాస్టర్ వచ్చేపాటికి రెడ్ సింబల్ వచ్చింది. ఎందుకు? ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ. లైక్ ఇది లూజ్లీ కపుల్డ్, ఇది టైట్లీ కపుల్డ్ అనమాట రిలేషన్షిప్స్ లో. సో నువ్వు ఖచ్చితంగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటేనే రికార్డ్ సేవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కావాలంటే చూడండి. సో మ్యాండేటరీ ఫీల్డ్స్ నేను ఇస్తున్నాను, టెస్ట్ రిలేషన్షిప్స్ అని సంథింగ్ ఏదో ఒకటి. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి దీన్ని ఇస్తున్నాను. సో నేను లుకప్ని ఇవ్వను, ఓకేనా? ఎందుకంటే మ్యాండేటరీ కాదు కాబట్టి. సరే, ఇప్పుడు మాస్టర్ మ్యాండేటరీ కాబట్టి మాస్టర్ని తీసుకుంటున్నాను. సో కన్సల్టెన్సీ అనే ఒక రికార్డ్ని తీసుకుంటున్నాను. సో సేవ్ చేస్తే సేవ్ అవుతుంది, ఎందుకంటే ఇది మ్యాండేటరీ కాబట్టి ఫీల్డ్ తీసుకున్నాను. ఇది లుకప్ మ్యాండేటరీ కాదు కాబట్టి తీసుకోవట్లేదు. సేవ్ అయిందా? సో సేమ్ రికార్డ్ని నేను ఎడిట్ చేసి ఇక్కడ తీసుకోవడానికి అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి. సో దీన్ని క్యాన్సిల్ చేసుకొని కొత్త రికార్డుకి ట్రై చేయండి మళ్ళీ. సో ఫైల్స్, సో న్యూ, సో అగైన్ టెస్ట్ 1 అని ఇచ్చుకోండి రికార్డ్ నేము. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకోను, ఓన్లీ ఇక్కడ నంబర్ తీసుకుంటాను. సేవ్ చేస్తే ఈ రికార్డ్ సేవ్ అవ్వడానికి అవ్వదు, ఎందుకంటే యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. సో బ్యాక్ ఎండ్లో బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ వాడు ఈ ఎర్రర్ని మెసేజ్ చేస్తాడు. ఇది మాస్టర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని బై డిఫాల్ట్ ఎర్రర్ మెసేజ్ పాస్ చేస్తాడు వాడు. సో అందుకని మనం ఇక్కడ తీసుకుంటున్నాం దీన్ని, ఓకేనా? ఇది సెకండ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఏంటంటే